హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. ఈరోజు మా ఇంట్లో ములక్కాడ మేళ అండో. ఏంటంటే ఒకరు మా ఇంటి వెనకాల వాళ్ళకి బాగా కాసించి ఇప్పుడు కట్టించారన్నమాట. ఇంకా మా అమ్మగారు ఆలస్యం చేయకుండా ములక్కాడ పచ్చడి, ములక్కాడ స్వీటు, ములక్కాడ నీళ్ళు, ములక్కాడ చారు మాత్రం చేయలేదండి. సంతోషం అన్నమాట. అయితే ఈరోజు ములక్కాడ పచ్చడిని సూపర్ దంచారండి. చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి విన్నాను కానీ ములక్కాడ పచ్చడి ఇదే నేను ఫస్ట్ టైం తిన్నామండి. చాలా బాగా చేశారన్నమాట. అయితే కనుక అదే గిన్నెండో మొత్తం అంతా గిన్నెలోకి తీసేసి ఆ లాస్ట్ ఉన్న దాంట్లో కొంచెం వేడన్నం వేసండి, కలిపి ఒక్కొక్కరికి ముద్ద పెడితే నా సామిరంగా అప్పుడే వర్షం పడుతుందండి. సూపర్గా ఉందన్నమాట. ఇంకా 4 ముద్దలు తింటే రేపు మళ్ళీ ఎక్కడ బాత్రూంలో కూర్చోవాలని చెప్పి, అంటే కొత్తది కదండి, ఊరితే బాగుంటుంది అనమాట. ఒక్కొక్క ముద్దతో సరిపెట్టామన్నమాట. ఇంకా ఇది మాట ఈరోజు మా లంచ్ ఇలా అయిపోయిందన్నమాట. ఏంటంటే పప్పు, ములక్కాడ పచ్చడి, ఇంకా కొన్ని ములక్కాడలు ఏంటంటే బెల్లం పాకం పెట్టి చేశారన్నమాట. సూపర్ ఉంటుందండి. అది పెరిగన్నంతో తింటేనండి తీయగానే సూపర్గా ఉడకబెట్టి బెల్లం పాకం పెట్టి పెడతారన్నమాట. అది మాట. దాన్ని అయితే మేము ములక్కాడ స్వీట్ అంటున్నాము. ఇంకేముంది, ములక్కాడ పచ్చడి, గోరు చిక్కుళ్ళు, బంగాళదుంప కూర, పప్పు. ఇదే మా లంచ్.